ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆల్ ఇండియా రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ వ్యవస్థాపకులు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ మాటిస్తే మాట తప్పని జగన్మోహన్ రెడ్డికి తమ మద్దతు ఉంటుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి మాదిగల సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేయవలసిందిగా పిలుపునిచ్చారు. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం మోసం చేసినందుకు గాను ఎన్డీఏ కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపి మాదిగ, రమేష్, స్వర్ణక్క, పెంచలయ్య, వెంకట వివేక్, ఎంఆర్పీఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, పెద్దలకి సామాజిక నమస్కారాలు. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి మాదిగ, ఉపకులాల ప్రజలే గాక దళిత, గిరిజన, క్రైస్తవ, ముస్లిం, మైనారిటీ వర్గాల ప్రజలు కూడా భావించి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలనేది మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిగా మేము నిర్ణయం తీసుకోవడానికి కారణం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే నిలబడే మనిషి. ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా పోయి ఆ మాటను నెరవేర్చే విధంగా కృషి చేసేటువంటి గుణం ఉండబడినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని, దాంతోపాటు ఈ నెల 18వ తారీఖున మేము జగన్మోహన్ రెడ్డి గారిని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో ఇప్పటి వరకు కొంతమంది స్వార్థపరులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వర్గీకరణ వ్యతిరేకని, మాదిగల వ్యతిరేకని, ఆయన వర్గీకరణను వ్యతిరేకించడంతో పాటు మాదిగలను వ్యతిరేకించడంతో పాటు అసలు మాదిగ సమాజమే కావాలని కోరుకునే మనిషి కాదు, మాదిగలను దూరంగా పెట్టే మనిషి అని చెప్పని కొంత ప్రచారం జరిగింది. కానీ ఆ రోజు ఆ కలయికలో ఆ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, అన్న వర్గీకరణ విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను, వర్గీకరణ అంశం రాష్ట్రాల పరిధిలో లేదు, అది సుప్రీంకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉండబడిన అంశాన్ని పరిష్కరించే దశగా సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, దానికన్నా ముందుగా మాదిగల అభివృద్ధి కోసం, మాదిగల సంక్షేమం కోసం అవసరమైనటువంటి ఒక ప్రణాళికతో ముందుకెళ్లి మాదిగల అభివృద్ధి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని ఆయన హామీ ఇచ్చిన మరుక్షణం ఆయన మాదిగల పట్ల ఆయనకు ఉండబడిన అంకితభావబద్ధమైన క్షణంలో ఆయనని సమర్థిస్తూ, ఆయనని సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తారన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్ గారి గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ముందుకెళ్లాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలుగా వర్గీకరణ ఉద్యమాన్ని నడుపుతా ఉంది. ఈ వర్గీకరణ ఉద్యమానికి 30 ఏండ్లుగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పుకుంటూ మోసం చేస్తున్నాయని చెప్పుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నాయకత్వం ఇస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి మందకృష్ణ ఈరోజు ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపని, చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపని ప్రచారం చేస్తూ ముందుకు పోతా ఉన్నాడు. ఈ సందర్భంగా మేము సూటిగా మందకృష్ణను ఒక మాట అడుగుతా ఉన్నాం. ఎన్డీఏ గెలుపు మాదిగల గెలుపు ఎట్టవుతుందో సమాధానం చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజలు అడగాలి. చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు ఎలా అవుతుందో సమాధానం చెప్పాలని ఈ రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేయాలి. వీటితో పాటు రాష్ట్రంలో ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని అణిచే దగ్గర, ఈ దేశంలో
మాదిగలకిచ్చిన హామీని తుంగలో దొక్కి భారతీయ జనతా పార్టీ మాదిగల పట్ల చేసినటువంటి కుట్రను కూడా సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సమాజం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ తిరుపతి వెంకన్న స్వామి సాక్షిగా 2014లో తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని చెప్పని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 10 ఏళ్లు గడిచింది. 10 ఏళ్ల కాలంలో ఒక్క రోజు కూడా వర్గీకరణ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించకుండా మభ్యపెట్టినటువంటి భారతీయ జనతా పార్టీకి మాదిగలు ఎందుకు కట్టుబడి ఉండాలో, మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ వర్గీకరణ సమస్యను పరిష్కరిస్తే ఓటు అడిగే హక్కు ఉంటుంది. కానీ వర్గీకరణ సమస్యను పరిష్కరించకుండా మభ్యపెట్టి మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీకి ఓటేయమని చెప్పడము, ఎన్డీఏ గెలుపు మాదిగలు గెలుపు అని అంటము ఎంతవరకు సమంజసమో మందకృష్ణ సమాధానం చెప్పాలి. దానిని రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సింది శౌర్యం కోరుతా ఉన్నాం. దానికి ఉదాహరణ నేననే మాట కాదు, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ల కాలంలో మోసం చేసిందని, మాదిగలకి తీవ్రమైన అన్యాయం చేసిందని చెప్పని మందకృష్ణే మాట్లాడాడు. ఆ మాట్లాడే క్రమంలోనే బీజేపీ నంబర్ 1 దోషి అని చెప్పని ఆయన మాట్లాడిన మాటను మీకు గుర్తు చేస్తా ఉన్నా. 10 ఏళ్ల కాలంలో మాదిగలను మోసం చేసిన పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉందని బీజేపీ నంబర్ 1 దోషి అని చెప్పని మాట్లాడిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. అదే విధంగా నరేంద్ర మోడీ వచ్చిన సభలో ఓ ఎంఆర్పీఎస్ కార్యకర్త మీద దాడి చేసి తలకాయ పగలగొడితే ఆ ఎంఆర్పీఎస్ కార్యకర్తను పక్కన పెట్టుకొని భారతీయ జనతా పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదని, పల్లెల్లోకి వస్తే తరిమి కొడతామని, పరిగెత్తిస్తామని ప్రతిజ్ఞ చేసిన ప్రగల్భాలు పలికిన మందకృష్ణ ఈ రోజు ఎందుకు బీజేపీతో కుమ్మక్కయ్యాడో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దళిత, గిరిజన, మైనారిటీ, ముస్లిం వర్గాల ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రధానమంత్రి దళిత వ్యతిరేకని, ప్రధానమంత్రి రిజర్వేషన్లకు వ్యతిరేకమని, ప్రధానమంత్రి రాజ్యాంగానికి వ్యతిరేకమని, ప్రధానమంత్రి అధికారంలోకి మరొకసారి భారతీయ జనతా పార్టీ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని ఇతను దళిత వ్యతిరేకని మాట్లాడినటువంటి మందకృష్ణ ఈ రోజు ఎందుకు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చి బీజేపీ విషకవిగిల్లో కరిగిపోతున్నాడో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుని బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇక యుద్ధమే కేంద్రంతో యుద్ధమే అని చెప్పిన మాట్లాడినటువంటి, ఇక కేంద్రం మీద యుద్ధమే అని చెప్పిన మాట్లాడినటువంటి మందకృష్ణ ఈ రోజు ఎందుకు బీజేపీలో వాటేసుకొని ముద్దులు పెట్టుకుంటున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, లేదంటే దేశ రాజకీయాల్లో మరొకసారి అధికారంలోకి వస్తే ఒక్కసారి మీరు గమనిస్తే బీజేపీ పాలిత ప్రాంతాలను కానీ గమనిస్తే అక్కడ ఉండబడినటువంటి దళిత, గిరిజన వర్గాలకి, ముస్లిం మైనారిటీ వర్గాలకి, క్రైస్తవ వర్గాలకి ప్రాణమాన హాని, రక్షణ లేకుండా పోతా ఉంది. వాళ్ళ ప్రాణాలకి, వాళ్ళ మానాలకి రక్షణ లేకుండా పోతున్నాయి. చర్చిలని విధ్వంసాలు చేసుకుంటూ కూల్చుకుంటూ పోతా ఉన్నారు. ముస్లిం సోదరుల మీద అత్యాచారాలు జరుగుతున్న సందర్భం కనబడతా ఉంది. కనుక మరొకసారి బీజేపీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని, 400 సీట్లు మాకొస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేసి మన ధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగం ముందుకు తీసుకొస్తామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి రానియకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా ఈ దేశంలో ఉండబడినటువంటి అన్ని వర్గాల ప్రజల మీద ఉందన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటూ, ఇక ఆంధ్ర రాష్ట్రానికి వస్తే చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపు అంటున్నాడు మందకృష్ణ. చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపు అంటున్నాడు మందకృష్ణ. 2014 ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్రకు మద్దతుగా మాదిగల అండగా నిలబడి, ఎంఆర్పీఎస్ అండగా నిలబడితే ఆయన ఆ రోజు మా డప్పు కొట్టి, మా చెప్పు కొట్టి, మా కండ వేసుకొని, మా జెండా పట్టుకొని వర్గీకరణ, నేను అధికారంలోకి వస్తే గతంలో వర్గీకరణ చేశాను, మరలా అధికారంలోకి వస్తే వర్గీకరణ చేసి నేనే పెద్ద మాదిగ అవుతానన్న చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో మాదిగలను మీటింగ్లు పెట్టుకోనీయకుండా, ఆంధ్రప్రదేశ్ లో మాదిగలు అడుగు పెట్టనీయకుండా ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని అణిచివేసి, ఎంఆర్పీఎస్ నాయకుల కార్యకర్తల మీద జైలు పెట్టి, అనేక కేసులు పెట్టి జైలు పాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి ఈ రోజు మందకృష్ణ గారు మద్దతు ఇస్తా ఉన్నాడు. చంద్రబాబు గెలుపు మాదిగలు గెలుపు అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నాను మందకృష్ణను సూటిగా, మన ఉద్యమాన్ని అనిచేసినోడు, ఎంఆర్పీఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు పెట్టిన ఆయన, జైలుకు పంపిన ఆయన, నిన్ను ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టనీయకుండా అరెస్ట్ చేసి 10 సార్లు తరిమిని ఇంటిలో వదిలిపెట్టినటువంటి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడం అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడికి వర్గీకరణ పేరు మీద మాదిగల మద్దతడానికి సిగ్గు లేకపోయినా నిన్ను ఇబ్బంది పెట్టి కార్యకర్తలను జైలు పాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మద్దతు ఇవ్వడానికి మందకృష్ణ నీకు సిగ్గుందా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అంటే సిగ్గు, శరము, సీము నెత్తురు లేకుండా ఉద్యమాన్ని అణిచేసినోడిని, ఉద్యమాన్ని లేకుండా చేయాలని చేసినోడిని, ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో మాదిగలు అంటరాని వర్గం చేసినటువంటి చంద్రబాబు నాయుడికి మళ్ళా ఎన్నికల్లో మద్దతు ఇచ్చి చంద్రబాబు గెలుపు మాదిగల గెలుపు అని చెప్పి మాట్లాడటం అంటే చంద్రబాబు నాయుడికి నీకు ఉండబడినటువంటి అక్రమ సంబంధం ఏందో
ఈ రాష్ట్రంలో ఉండబడినట్టు ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. 10 సార్లు తన్ని తరిమినా నువ్వు వచ్చి మళ్ళీ చంద్రబాబు దగ్గరికే వెళ్ళి చంద్రబాబు నాయుడు కవిగిల్లో కరిగిపోతున్నావంటే చంద్రబాబు నాయుడుతో నువ్వు చేసుకోబడిన చీకటి ఒప్పందం ఏందో, చంద్రబాబు నాయుడుతో నువ్వు కుదుర్చుకోబడినటువంటి రహస్య ఒప్పందం ఏందో, మీ ఇద్దరి మధ్య ఉండబడిన అక్రమ సంబంధం ఏందో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని, నువ్వు చెప్పే మాటలు ఇక చెల్లవని, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపు కాదని, చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ఓటమే మాదిగల గెలుపుగా భావించి ముందుకెళ్తారన్న విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ, రానున్న రోజుల్లో ఒకవేళ ఎన్డీఏ కూటమి గెలిస్తే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దేశంలో ఉండబడినటువంటి మైనారిటీ వర్గాలకి క్రైస్తవ వర్గాలకి రక్షణ లేకుండా పోయే ప్రమాదం ఉంది. భారత రాజ్యాంగమే మారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎన్డీఏని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాల్సిందిగా కోరుకుంటూ, ఇక మాదిగల పట్ల, మాదిగల సమస్యల పట్ల, మాదిగల అభివృద్ధి పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అవగాహన కలిగి ఉండబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావడమే ఒక లౌకికవాదిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలకి అనేక సంక్షేమ పథకాలను అందించి అనేక రకాలైన పథకాలను అందించి అభివృద్ధి పదవుల ముందుకు నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే పేద వర్గాలకి హాయిగా, పేద వర్గాలకి మంచిగా ఉంటుందన్న విషయాన్ని కూడా గమనించుకొని గుర్తించుకొని జగన్ గెలుపు పేద వర్గాల గెలుపుగా భావించి ఆయన గెలుపుకి అందరూ కృషి చేయాల్సిందిగా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా వచ్చే ఎన్నికల్లో సవినీయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.